ప్రియాంక శ్రీనికేతన్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఫుడ్ గ్యాలరీ 2025ను నిర్వహించారు. మండల విద్యాశాఖాధికారి తిరుపాలు, ప్రముఖ వైద్యులు డాక్టర్ భరత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 125 రుచులతో వంటకాలతో విద్యార్థులు, తల్లులు ఈ ఫుడ్ గ్యాలరీలో ప్రదర్శించడం విశేషం. సందర్భంగా వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. దాన్ని చూసి దానిలో ఉన్నటువంటి క్యాలరీస్ అయితేనేంటి, అదేవిధంగా ఏం రెసిపీ చేశారు, దానిలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం చెప్పాలి. కాబట్టి అందుకని ప్రతి ఒక్కరు కూడా మీరు కొంచెం టేస్ట్ చేసేదానికి మాత్రమే పెట్టాలి. ఇప్పుడే ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అవన్నీ ఏమి చేయకూడదు. 12 o'clockకి మనకు ఎంఈఓ గారు, డాక్టర్ భరత్ గారు ఇద్దరు వచ్చేసి ఓపెనింగ్ అయిన తర్వాత. అందరికీ నమస్కారం. నా పేరు నిర్మల. ఈరోజు నెల్లూరు మూలపేట సెంటర్లో ఉన్నటువంటి ప్రియాంక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఫుడ్ గ్యాలరీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫుడ్ గ్యాలరీలో మా పేరెంట్స్ 120 రకాల వంటకాలను తీసుకుని రావడం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు ఎంఈఓ తిరుపాల్ గారు, అలాగే రెయిన్బో హాస్పిటల్లో చేసిన ప్రముఖ డాక్టర్ కూడా విచ్చేశారు. సో వీళ్ళు భరత్ గారు విచ్చేశారు. సో ఈ కార్యక్రమంలో ఈ 120 రకాల వంటకాలని టేస్ట్ చేసి ప్రతి వంటకం యొక్క ఉపయోగాలు, దాన్ని తీసుకోవడం వల్ల మనకు వచ్చే లాభాలు, నష్టాలు ప్రతిదీ కూడా ఎంఈఓ గారు కానివ్వండి, భరత్ గారు కానివ్వండి, మా పేరెంట్స్కి ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో ఈ కాలంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాలంటే, ఈ కాలంలో పిల్లలు తినే ఫుడ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి యాజ్ ఎ పేరెంట్. ఈవినింగ్ పిల్లలు ఇంటికి రాగానే హెల్తీ ఫుడ్ ఇస్తున్నటువంటి పేరెంట్స్ని ఎంతమంది? నేను కూడా ఒక పేరెంట్నే కాబట్టి నేను చెప్తున్నాను. ఇస్తున్నటువంటి పేరెంట్స్ని ఎంతమంది? పిల్లలు ప్యాకెట్ ఫుడ్కి అలవాటు పడిపోయి, జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయి, ఆయిల్ ఫుడ్కి అలవాటు పడిపోయి స్విగ్గీలో ఆర్డర్ చేసేసుకోవడం, షాప్స్కి వెళ్ళి ప్యాకెట్ ఫుడ్ తెచ్చుకోవడం, దీనివల్ల పిల్లల్లో ఒబేసిటీ రావడం, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావడం, పిల్లలు చూడటానికి హెల్తీగా అనిపించినట్టు ఏ పిల్లల్ని మనం చూడట్లేదు, చాలా సిక్ అవుతున్నారు. ఈవెన్ నేను రోజు చూసేదే మా స్కూల్లో పిల్లలు ఎంతో సిక్ అవుతున్నారు. సో దీనికి కారణం ఏంటి అంటే, మనం పెట్టేటటువంటి ఫుడ్. దీని మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ పిల్లలు తింటున్నారు అంటే మనం పెడితేనే పిల్లలు తింటారు ఈ ఏజ్లో. సో కాబట్టి ఆ పేరెంట్స్కి ఒక అవేర్నెస్ క్రియేట్ చేశాము అంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ పిల్లలే రేపటి భావి భారత పౌరులు అని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. మన భారతదేశము డెవలపింగ్ కంట్రీ కాదు, డెవలప్డ్ కంట్రీగా దూసుకుపోతూ ఉంది. కాబట్టి ఈ బిడ్డలు రేపు సొసైటీకి ఎంతో అవసరం. కాబట్టి ఆ పిల్లలకి మంచి భవిష్యత్తును మనం ఇవ్వాలి. కాబట్టి ఈ ప్రియాంక స్కూల్ అధినేత కాకాని శ్రీనివాస్ గారు ఒక మంచి ఉద్దేశంతో పేరెంట్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ ఫుడ్ గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఈ ఫుడ్ గ్యాలరీలో కూడా చాలా హెల్తీ ఐటమ్స్ ఉన్నాయి, సేమ్ టైం అన్హెల్దీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. మరి పేరెంట్కి అన్హెల్దీ అనే విషయం తెలియకపోవడం చాలా బాధాకరం. బట్ నో ప్రాబ్లం, ఆ అవేర్నెస్ని క్రియేట్ చేయడమే ఈ ఫుడ్ గ్యాలరీ. సో ఈ ఫుడ్ గ్యాలరీలో చాలా సక్సెస్ఫుల్గా
వాళ్ళు ఈ కార్యక్రమంలో పిల్లల్ని చాలా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేయించి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ఇంకా స్కూల్ నుంచి పిల్లలందరూ వస్తున్నారు.